మొట్టమొదటి ఏంటంటే ఇందులో నోట్ టు ది రీడర్ అంటే 6వ పేజీలో ఏమిచ్చారంటే ది ఇన్క్లూజన్ ఆఫ్ సర్టన్ ఎంటిటీస్ ఆర్ ప్రొడక్ట్స్ ఇన్ దిస్ డాక్యుమెంట్ does not imply endorsement or recommendation by the government of Andhra Pradesh. అంటే ఇందులో అన్నింటినీ ప్రభుత్వం ఆమోదిస్తున్నట్టుగా తీసుకోవద్దు. మరి ఎవరు ఆమోదించారు అంటే ఎందుకు ఇచ్చాడంటే ఇలా విజన్ 2047లో ఇలా ఉంది, నువ్వు అమలు జరపలేదని రేపు పొద్దున్న ఎవరైనా నిలేస్తే నాదేమిటి సంబంధం అని చెప్పడానికి. అంటే ఈ డాక్యుమెంట్లోనే వాళ్ళ దొంగతనం. అంటే మనం చూసారా, చిన్నపిల్లలకి ఏదైనా కథ చెప్తాం, కథ చెప్పినప్పుడు లేకపోతే ఇగో పాపం బాగా పండినప్పుడు భగవంతుడు వస్తాడు అని పురాణ పండితుడు చెప్తాడు. పాపం పండింది ఏడు భగవంతుడు అంటే ఆ పురాణంలో ఉంది, మధ్యలో నన్నేం చేయమంటావు అని చెప్పినట్టుగా డాక్యుమెంట్లో ఉంది తప్ప నాదేమిటి బాధ్యత, ప్రభుత్వం దీనికి బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా లేదు అన్నట్టుగా ఇక్కడ కనబడుతుంది. కానీ పుస్తకం చివరిలో ఏముందంటే మొత్తం దీన్ని అంతటిని పర్యవేక్షించేది చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఉండేటటువంటి ఒక మానిటరింగ్ కమిటీ. మరి ప్రభుత్వానికి బాధ్యత లేకపోతే చీఫ్ సెక్రటరీ ఎలా పెత్తనం చేస్తాడు? అంటే కర్ర పెత్తనం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి అధికారం ఉంటుంది, జవాబుదారీతనం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకేమి సంబంధం లేదు. పోలీసు వాడు మన అరెస్ట్ చేస్తాడు, కరెంటు ఛార్జీలు పెరిగితే మేము అల్లరి చేయొద్దా అంటే దానికి నాకు సంబంధం లేదంటాడు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏ పాత్ర పోషించబోతుందంటే పోలీసు వాడి పాత్ర. వాళ్ళు భూములు లాక్కున్నా ఇంకే పని చేసినా మనం అడ్డుకుంటే మాకేం సంబంధం లేదు అని చెప్పడానికి, అభివృద్ధి ఫలితాలు ఎందుకు రాలేదు అంటే అది కూడా మాకేం బాధ్యత లేదని చెప్పడానికి. ఇది మోసకారితనం తప్ప ఇంకోటి కాదు. ఇది ఒక మోసం చేసే డాక్యుమెంట్ అని నేను మొట్టమొదటిగా చెప్పదలుచుకున్న పాయింట్. ఇదేదో ఇందులో ఏదో మంచి ఉంది ఇలా మనం అలాంటిది అనుకోవాల్సినటువంటి అవసరం. రెండవ అంశం మనందరికీ తెలుసు, సరళీకరణ విధానాలు వచ్చిన తర్వాత ప్లాన్డ్ ఎకానమీ అంటే ప్రణాళికాబద్ధమైనటువంటి ఆర్థిక విధానం అనేటువంటిది స్వస్తి చెప్పారు. 5 ఏళ్ళ పంచవర్ష ప్రణాళిక లేవు, దాన్ని ఎత్తేసి ప్లానింగ్ కమిషన్ని కూడా ఎత్తేసి నీతి ఆయోగ్ అనేది పెట్టారు. అంటే కేవలం వాళ్ళు నీతి బోధలు చేయడం తప్ప వాళ్ళేమి అలొకేషన్లు ఇవన్నీ వాళ్ళకేం సంబంధం లేదు. రాష్ట్రాల అభివృద్ధి, వెనకబడ్డ ప్రాంతాల అభివృద్ధి ఇటువంటి వాళ్ళకేం సంబంధం లేదు. మరి ఏ సంబంధం లేనప్పుడు ఈ డాక్యుమెంటు ఏ రకంగా 2047 నాటికి ప్లాన్ ఎలా వేస్తారు? ప్లానే లేదన్నాక ప్లాన్ ఏమిటి? నువ్వు ప్లాన్డ్ ఎకానమీ ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయదలుచుకున్నావా, లేకపోతే ప్రణాళిక విధానాన్ని ఎత్తిపెట్టేస్తున్నావా అంటే ప్రణాళికా విధానాన్ని ఎత్తిపెట్టేసామన్నారు. ఎత్తిపెట్టిన తర్వాత మళ్ళా ప్రణాళిక ఏమిటి అంటే ఇది ప్రణాళిక కాదు. ఇందులోనే చెప్పారు ఇలాంటివి అడుగుతారని వాళ్ళకి తెలుసు. అందుకని ఇట్ ఈస్ నాట్ ఏ స్టాండ్ అలోన్ యాక్షన్ ప్లాన్. It serves as a guiding beacon intended to stimulate substantive discussions. అంటే ఇది కేవలం ఒక వెలుతురు ప్రసాదిస్తుంది. అంధకారంలో పడి కొట్టుకుంటూ నలిగిపోతున్న ఆంధ్ర ప్రజలకి వెలుగును ప్రసాదించే ఒక కిరణం మాత్రమే. దాంతో అంతకుమించి మాకేం బాధ్యత లేదు అన్నట్టుగా వాళ్ళు చెబుతున్నారు. అంటే ఎంత వేళకోళం, ఎంత వెటకారం ఉందనేటువంటిది. ఇంకొకటి ఏంటి, చెవిలో పువ్వు పెట్టడంలో ఎలా ఉందంటే డాక్యుమెంట్ ఇప్పుడు లక్ష్యం ఏమిటంటే 2047 నాటికి $2 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ. 2 ట్రిలియన్లు అంటే 2 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థను ఆంధ్రప్రదేశ్లో తయారు చేస్తారు. ఇప్పుడు దేశం మొత్తం ఎంత ఉంది ఇప్పుడు అంటే 3.57 ట్రిలియన్లు ఉంది. అంటే భారతదేశం అంతా కలిపితే ఇప్పుడు 3.57 ట్రిలియన్లు. 2047 నాటికి ఆంధ్రప్రదేశే 2 ట్రిలియన్. పోనీ మన రాష్ట్రంలో ఇప్పుడు ఎంత ఉంది అంటే 180 బిలియన్లు. బిలియన్ అంటే 1000 బిలియన్లు అయితే 1 ట్రిలియన్. అంటే ఇప్పుడు 180 బిలియన్లు ఉంది. 2047 నాటికి 2000 బిలియన్లకు పైబడి ఆర్థిక వ్యవస్థ అవుతుంది.
180 నుంచి 2000 అంటే ఎంత అయింది? 12 రెట్లు. ఒక ఆర్థిక వ్యవస్థ 23 సంవత్సరాల్లో 12 రెట్లు పెరగడం ప్రపంచంలో పోనీ ఎక్కడైనా ఇలాంటిది జరిగిందా? ఎక్కడ జరగలేదు. ఇంతకంటే ఇంప్రాక్టికల్ లక్ష్యాల్ని, ఆచరణతో సంబంధం లేని లక్ష్యాల్ని, జనాలకి చెవిలో పువ్వులు పెట్టే లక్ష్యాలని ఇంకెవరైనా పెడతారా? కాబట్టి దీనిని బట్టి మనం వీళ్ళు ఏ రకంగా జనాల్ని మోసగించదలుచుకున్నారు అనేటువంటిది మనం గ్రహించాలి. ఇక్కడ విజన్ అనగానే 2 రకాల విజన్లు ఉంటాయి. ఒకటేంటంటే ఒక మేక, దానికి ఒక విజన్ ఉందనుకోండి, అది ఎటువంటి అడవిని ఊహించుకుంటుంది? మీరు మేకలకు దగ్గరగా ఉంటే మీకు తొందరగా అర్థం అవుతుంది. పచ్చని ఆకులు, గడ్డి, నీళ్లు, పులులు గట్రా ప్రమాదం లేనటువంటి ఒక అడవిని ఊహించుకుంటుంది. అదే ఒక పులి ఊహించుకుంది అనుకోండి, అంటే మేకల ప్రపంచంలో, మేకల ఊహాలోకంలో పులులు ఉండవు, కానీ పులుల ఊహాలోకంలో ఎలాంటి మేకలు ఉంటాయి? బాగా బలిసి కండపట్టి పెద్ద కష్టపడకుండానే వేటకి దొరికిపోయేటటువంటి మేకలు ఉంటాయి. కానీ మేకలు మేసే గడ్డి ఉండదు. ఇందులో కూడా అంతే. ఇందులో ఎక్కడ జీతములు అన్న పదం ఎక్కడ లేదు. వేజెస్, కనీస వేతనాలు అలాంటి పదం లేదు. గడ్డి లేదు. మేకలు ఉన్నాయి, కానీ ఆ మేకలకు ఎక్కడ, ఇందులో గడ్డి ఎక్కడ లేదు. అదొకటే కాదు, ఇందులో చాలా పదాలు లేవు. ఒక విజన్లో ఉండాల్సిన పదాలు, డెమోక్రసీ మొత్తం అంతా చూశాను, ఎక్కడ లేదు. అంటే ప్రజాస్వామ్యం అనేది లేదు. ఆయన విజన్లో, చంద్రబాబు నాయుడు గారి విజన్లో ప్రజాస్వామ్యం అనేది అన్ని అర్థం లేని మాటలు. డీసెంట్రలైజేషన్, ఎప్పుడైనా సామర్థ్యం పెరగాలంటే పనులందరికీ కిందకి వికేంద్రీకరించాలి, కానీ ఈయన దానిలో వికేంద్రీకరణ అనేది ఇక్కడ లేదు. మూడోది, ప్రజలందరినీ భాగస్వాముల్ని చేసే వ్యవస్థ ఏమిటి? ఎప్పుడైనా సహకార వ్యవస్థ. ఇప్పుడు కేరళ ఆల్టర్నేటివ్ ప్లానింగ్ అంతా అదే కదా. సహకార బ్యాంకులు, సహకార మార్కెటింగ్ సొసైటీలు, సహకార విద్యా వ్యవస్థలు, మొత్తం ప్రజలందరినీ భాగస్వాముల్ని చేసే సహకార వ్యవస్థని యాక్టివేట్ చేసి కేరళ అనేక అభివృద్ధి సూచికల్ని అది చేరుకోగలిగింది. కాబట్టి సహకారం అనేటువంటిది ఒక పదం ఉండాలి. ఇందులో ప్రతివాడిని ఎంటర్ప్రెన్యూర్, ప్రతివాడు ఒక వ్యాపారవేత్త అయిపోతాడు, కానీ వాళ్ళ మధ్య సహకారం, ప్రజల మధ్య సహకారం అన్న పదం లేదు. ప్రజలందరూ దగ్గర చేరకూడదు. ఎవరికి వాళ్ళు విడివిడిగా వ్యాపారవేత్త అయిపోవాలి, అంటే ఎవరికి వాడుగానే ఆలోచించుకోవాలి. సమిష్టి ఆలోచనకి, అటువంటి దృష్టికి ఇందులో ఈ డాక్యుమెంట్లో అవకాశం లేదు. అలాగే సెక్యులరిజం, ఇందులో చాలా రాశారు. మన వారసత్వం అన్ని కొన్ని పదాలు వాడాడు, కానీ ఎక్కడా లౌకిక తత్వం అనే పదం లేదు. అంటే మన రాజ్యాంగం తాలూకా మౌలిక అంశాలు లేవు. ఇంకా చెప్తాను. ఒకటి, ఈ మొత్తం పుస్తకంలో ఎక్కడా స్పెషల్ స్టేటస్ అనేది లేదు, ప్రత్యేక హోదా. ఇది మర్చిపోవడం అనేది చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు కాదు, ఇప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉన్న టైంలోనే ఆయన ఓ రోజు శాసన మండలికి హడావిడిగా వచ్చి స్టేట్మెంట్ ప్రకటించాడు, ప్రత్యేక ప్యాకేజీ సాధించామన్నాడు. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.